హాలీవుడ్ ఫిల్మీ రిపోర్ట్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. లేటెస్ట్గా హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి, దాంతోపాటు లేటెస్ట్గా వచ్చిన ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ అప్డేట్స్తో పాటు లేటెస్ట్గా చూసిన ఫిల్మ్స్ గురించి రివ్యూస్ ఇస్తూ ఉంటాను కదా. బట్ ఈసారి అలా కాదు, ప్రతి వారం కూడా ఇక్కడ నుండి కొన్ని స్పెషల్ ఫిల్మ్స్ అయితే మాత్రం సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అందులో మొదటిది 2018లో వచ్చిన అప్గ్రేడ్ ఫిల్మ్. చాలా మంది ఫిల్మ్ లవర్స్ చూసే ఉంటారు, బట్ స్టిల్ నాకైతే ఇది అంత పాపులర్ కాదు, చాలా మందికి తెలియదు, చాలా వరకు అండర్ రేటెడ్, చాలా మంది చూడాల్సిన ఫిల్మ్ అనే ఒపీనియన్. అంటే ఈ యాక్షన్ థ్రిల్లర్ చాలా మంచి యూనిక్గా అనిపిస్తుంది, ఎందుకంటే కాన్సెప్ట్ కానీ ఐడియా పక్కాగా చాలా వరకు ఫిల్మ్ లవర్స్కి ఇంప్రెస్ చేసేలా ఉంటుందన్నమాట. ఇంప్రెసివ్ ఐడియా అండ్ కాన్సెప్ట్తో పాటు స్టోరీ టెల్లింగ్లోని ఆ థ్రిల్ మూమెంట్స్ని కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ వెళ్తుందన్నమాట. ఈ ఫిల్మ్ ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉందనుకుంటున్నాను, సో చూడని వాళ్ళు ఉంటే మాత్రం పక్కాగా మిస్ కాకుండా చూసేయండి. ఆ తర్వాత రోబోకాప్. ఒకప్పుడు మన ఇన్స్టా పేజ్లో కూడా ఈ సినిమాని సజెస్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ సూపర్ హీరో వైబ్స్ కూడా వచ్చేలాంటి ఈ యాక్షన్ సైఫై ఫిలిం ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ వరల్డ్ లో సెట్ చేసి ఉండే స్టోరీ. జస్టిస్ కోసం ఫైట్ చేసే ఈ కాప్ క్యారెక్టర్, ఆ సూట్ గానీ, ఆ డిజైనింగ్ అంతా కూడా కంప్లీట్లీ సిల్వెస్టర్ స్టాలోన్ యొక్క ఓల్డ్ జడ్జ్ డ్రెడ్ యొక్క సూపర్ హీరో క్యారెక్టర్ వైబ్స్ వస్తాయి. 2014లో రీబూట్ చేసినప్పటికీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఈ 1987 ఆ ఒరిజినల్ ఫిల్మ్లో వచ్చే కిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, అమెజాన్ ప్రైమ్లో. వీలైతే మిస్ కాకుండా చూడండి, మంచి సినిమా. ఆ తర్వాత 2010లో రిలీజ్ అయిన ట్రోల్ హంటర్. చాలా మందికి ఈ ఫిలిం అంతగా తెలియకపోవచ్చు. ఈ ఫిలిం ఆ ఫ్యాంటసీ హారర్ కాన్సెప్ట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా మంచి యూనిక్గా అనిపిస్తుంది, కాకపోతే బాగా అండర్ రేటెడ్. కానీ రీసెంట్గా 2022 నెట్ఫ్లిక్స్లోని దీనికి రీబూట్ వెర్షన్ అయితే ట్రోల్ ఫిలింని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీశారు, కానీ కనీసం కూడా ఈ 2010 ఫిల్మ్కి మ్యాచ్ చేయలేకపోయారు. అంటే ఈ ఐడియా కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా పొటెన్షియల్ని వాడుకోలేకపోయారని ఫీల్ వచ్చిందనమాట. కాబట్టి మీరు నెట్ఫ్లిక్స్ రీబూట్ 2022లో ఫిల్మ్ని చూసినా సరే ఈ 2010 ఫిల్మ్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలోని అవైలబుల్గా ఉంది. ఆ తర్వాత స్టార్షిప్ ట్రూపర్స్. చాలా మంది మీలో దీనికి సంబంధించిన వీడియో గేమ్ని విని ఉంటారు, ఆడే ఉంటారు. కానీ 1997లో వచ్చిన ఈ ఫిలిం చాలా మంది చూసి ఉండకపోతే మాత్రం పక్కాగా చూడాల్సిన సినిమానే. అంటే ఇప్పుడు రీసెంట్గా రీబూట్ని కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఈ ఫ్యూచరిస్టిక్ 23rd సెంచరీలో సెట్ చేసిన ఈ స్టోరీ టైం లైన్ అంతా కూడా ఈ ఏలియన్ బగ్ వార్ మీద బేస్ అయి ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనమాట. పక్కాగా వర్త్ వాచబుల్, మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఈ కాన్సెప్ట్ పొటెన్షియల్ గురించి మీకైతే ఒక క్లారిటీ ఈ ఫిలిం ద్వారా పక్కాగా రావచ్చు. వీలైతే వీడియో గేమ్స్ని కూడా మీరు తర్వాత ఆడాలనిపిస్తే ఆడచ్చు, లేదంటే అప్కమింగ్ రీబూట్ మేబీ ఈ ఒరిజినల్ని వీడియో గేమ్స్ని మ్యాచ్ చేస్తుందో లేదో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కదా. పోతే ఈ ఫిలిం డిస్నీ ప్లస్లో అవైలబుల్గా ఉంది. మేబీ తెలుగు డబ్బింగ్ కూడా ఉందని అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో తెలుగులోనే చూసినట్టు గుర్తు. రిమైనింగ్ అప్గ్రేడ్ కానీ, రోబోకాప్ కానీ, దాంతోపాటు ఆ ట్రోల్ హంటర్ కానీ, ఈ 3 ఫిల్మ్స్ మాత్రం నేను ఒరిజినల్లోనే చూశాను, ఇంగ్లీష్లోనే. ఆ తర్వాత 1993లో రిలీజ్ అయిన డెమోలిషన్ మ్యాన్. సిల్వెస్టర్ స్టాలోన్ గారి గురించి మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఎనర్జెటిక్ లెజెండరీ యాక్షన్ హీరో. సో ఈ యాక్షన్ హీరో నుండి ఈ టైప్ ఆఫ్ యాక్షన్ సైఫై ఈ 2032 ఫ్యూచరిస్టిక్ టైమ్లైన్లో ఉండే ఈ ఫిలింలోని ఒక సూపర్ హీరో వైబ్స్ ఇచ్చేలాంటి క్యారెక్టర్ ఆయనకి దొరికిందనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఓల్డ్ బ్లేడ్ మూవీలో యాక్ట్ చేసిన వెస్లీ స్నేప్స్ గారు స్టెలోన్కి ఎగ్నెస్ట్ గా ఒక పర్ఫెక్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ దొరకడం వీళ్ళిద్దరి కాంబినేషన్లోని కాన్సెప్ట్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరిగిందనిపించింది కాస్టింగ్లోని, క్యారెక్టర్స్లో. పోతే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది గైస్, ట్రై చేయండి. ఏంటి అన్ని ఫ్యూచరిస్టిక్ సినిమాలు సజెస్ట్ చేస్తానని అనిపిస్తే ఒక హిస్టారికల్ సినిమాని కూడా సజెస్ట్ చేస్తా. 2008లో వచ్చిన ఈ వార్ థ్రిల్లర్ వాల్కేరీ ఫిలిం, టామ్ క్రూజ్ గారు యాక్ట్ చేసిన ఫిలిం. గ్రూప్ ఆఫ్ నాజీ ఆఫీసర్స్ కలిసి ఒక వాల్కేరీ అనే ఒక ఆపరేషన్ గురించి ప్లాన్ చేస్తారు కదా. సో ఆ ఈవెంట్ వరల్డ్ వార్ 2 ఈవెంట్స్ గురించి రన్ అయ్యే ఈ ఫిలిం మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది అనమాట. ప్రొసీడింగ్స్ కానీ, ఆ ఆపరేషన్ కానీ, ఐడియా కానీ, కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఫిల్మ్ లవర్స్గా మనకి మంచి వర్త్ వాచబుల్ అనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఈ సినిమా కూడా. తెలుగు డబ్బుడు సజెస్ట్ చేయొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. చాలా డబ్బుడ్ ఫిల్మ్స్ అన్ని మీరు థియేటర్స్లో చూసే ఉంటారు, అండ్ మిగిలిన 90% డబ్ అయిన ఫిల్మ్స్ అన్నీ కూడా ఆఫ్ బేక్డ్, రొటీన్గా, అవుట్డేటెడ్వే ఉంటాయి. ఇలా అండర్ రేటెడ్గా, యూనిక్గా, మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ని మీరు మిస్ అయిపోతారు డబ్బింగ్నే మైండ్లో పెట్టుకుంటే. కాబట్టి అలాంటి మంచి ఫిల్మ్స్ని మీరు చూడాలనుకుంటే ఆన్లైన్ కాబట్టి సబ్ టైటిల్స్తో అయినా సరే ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తున్న కొద్దీ మేబీ అలవాటు అవుతుంది, ఎందుకంటే చాలా గొప్ప ఫిల్మ్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. డబ్బింగ్ని చూసుకున్నట్టయితే రొట్ట ఫిల్మ్స్ చూసుకోవడమే. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయి ఉండి మీకు ఇంగ్లీష్ బాగా వచ్చినట్టయితే డబ్బింగ్ కూడా చూడక్కర్లేదు, ఎందుకంటే చాలా వరకు డబ్బింగ్లో స్క్రిప్ట్లోని కానీ, డైలాగ్లో కానీ, కాన్సెప్ట్లోని, ప్లాట్లోని చాలా చేంజెస్ చేస్తారనమాట. నేటివిటీ కనెక్షన్ కోసం చేసే ఈ చేంజెస్ వలన స్క్రిప్ట్లోని ఒరిజినాలిటీ అనేది కంప్లీట్లీ మిస్ అయిపోతుంది. కాన్సెప్ట్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే నజాటు ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అయిన వైబ్స్ కనిపిస్తున్నాయి. $2.087 బిలియన్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్రెడీ స్టార్ వార్స్, ఫోర్స్ అవేకెన్స్, అవెంజర్స్, ఇన్ఫినిటీ వార్ చాలా ఫిల్మ్స్ రికార్డ్స్ని బ్రేక్ చేసేసింది. కానీ పార్ట్ 1 ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది గైస్. నేను టోరెంట్స్ ద్వారా చూశాను. పార్ట్ 2 కూడా ఇంగ్లీష్ డబ్బింగ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇంటర్నేషనల్ కంప్లీట్ ఫారిన్ కంట్రీస్లో ఈ సినిమా పార్ట్ 1 గురించి కూడా చాలా వరకు మార్కెటింగ్ కానీ అంతగా ఎవరికి తెలియదు. కానీ నార్త్ అమెరికాలోని రీసెంట్గా నజాటు రిలీజ్ అయినప్పటికీ క్యాప్టెన్ అమెరికా 4తో క్లాష్లో రిలీజ్ అయింది కాబట్టి ఇంగ్లీష్ డబ్బింగ్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఒకవేళ అయినా సరే
వీడియో ఆన్ డిమాండ్లోకి రాగానే రిపోర్ట్ చేస్తాను, నేను చూసి రివ్యూ కూడా పెడతాను. ఇక క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ స్టిల్ లాస్ట్ వీక్కి ఈ వీక్కి పెద్ద తేడా ఏం లేదు. ఫైనల్ రన్ నాకైతే అయిపోయినట్టే, అంటే ప్రెడిక్ట్ చేసినట్టు 400 మిలియన్కి కూడా టచ్ చేయడం కష్టం అన్నట్టే ఆగిపోతుంది. కానీ స్టిల్ చాలా మంది 400 మిలియన్స్ని క్రాస్ చేస్తుంది, దగ్గర వరకు వెళ్తుందని ప్రెడిక్షన్స్ చేస్తున్నారు. ఫైనల్ రన్లో స్టిల్ ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపే. కానీ యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా అంత బిగ్గెస్ట్ డిజాస్టర్ కాదు. ఆ ఫిలింకి చాలా హెవీగా బడ్జెట్ని పెట్టారు కాబట్టి హెవీ లాసెస్ని చూసింది. ఇక మిక్కీ 17 కూడా ఎగ్జాక్ట్లీ నేను ఓపెనింగ్ వీకెండ్ అప్పుడు ప్రిడిక్ట్ చేసినట్టే ఈ 10 days సెకండ్ వీకెండ్ కంటిన్యూ అయ్యేసరికి కూడా అదే రేంజ్ బాక్స్ ఆఫీస్లోని కనిపించింది. సో ఫైనల్ రన్ కూడా నేను ప్రిడిక్ట్ చేసే రేంజ్లోనే ఉండొచ్చని అనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటిదాకా ఈ సినిమా 90 మిలియన్స్ని క్రాస్ చేసింది. సో ఈ R-rated సైఫై, ఈ నీష్ కాన్సెప్ట్ అంటే లిమిటెడ్ ఆడియన్స్ని టార్గెట్ చేసే ఈ సైఫై ఆర్ట్ హౌస్ ఫిల్మ్కి, ఒక నాన్ ఫ్రాంచైజ్, నాన్ ఐపీ, నాన్ సీక్వెల్ ఫిల్మ్కి ఈ నెంబర్స్ గుడ్. దాంతోపాటు బీ లిస్ట్ అంటే ఏ లిస్ట్ లెవెల్లోని బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ కాకుండా నార్మల్ ప్యాడిన్సన్ ఇంకా రైజ్ అవుతున్న టైంలోని కాబట్టి ఈ నెంబర్స్ గుడ్. కాకపోతే ఫిల్మ్కి బడ్జెట్ ఎక్కువ పెట్టేశారు. దాంతోపాటు ఫిల్మ్కి బజ్ కూడా రిలీజ్ టైంలోని కంప్లీట్లీ తగ్గిపోయింది చాలా సార్లు డిలేస్ వలన. బట్ చూస్తుంటే ఈ సినిమా R-rated ఫ్యూరియస్ మ్యాడ్ మ్యాక్స్ సాగా ఫిలిం బాక్స్ ఆఫీస్ ని బీట్ చేసే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. అంటే ఫైనల్ రన్ లోని 150 మిలియన్స్ వరకు కూడా వెళ్తుందేమో అనిపిస్తుంది. మరి ఆ పొటెన్షియల్ వరకు వెళ్తుందో లేదో చూడాలి. కానీ స్టిల్ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపే. చెప్పినట్టు బడ్జెట్ చాలా ఎక్కువ పెట్టేశారు. ప్రమోషన్స్, మార్కెటింగ్ పక్కన పెట్టండి, ఇలాంటి నీష్ లిమిటెడ్ ఆడియన్స్ని టార్గెట్ చేసే సైఫై ఫిల్మ్స్కి ఇంత బడ్జెట్ పెట్టకూడదు అనమాట. పెడితే ఏ లిస్ట్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ని తీసుకోవాలి. వెంటనే వీడియో ఆన్ డిమాండ్లోకి కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారనమాట. మేబీ ఎక్కువ ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళకపోవచ్చు అని చెప్పి వాళ్ళకి అర్థమై ఉంటుంది. కానీ స్టిల్ ఫైనల్ రన్ అంటే వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ థియేటర్స్లోని పర్ఫామ్ చేస్తాయి. ఆ విధంగా కూడా స్టిల్ ఈ ఫిల్మ్కి 150 మిలియన్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ద ఎలక్ట్రిక్ స్టేట్ 320 మిలియన్స్ బడ్జెట్ తీశారు. సో దీని వ్యూస్ నెట్ఫ్లిక్స్లో ఏ లెవెల్లో ఉందో ఇంకా అప్డేట్ అయితే రాలేదన్నమాట. అంటే నెట్ఫ్లిక్స్ పాత వ్యూస్ అంటే ఈ డేట్కి ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అవ్వగానే ఇన్స్టా పోస్ట్ కానీ వీడియోలో కానీ పక్కగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మినిమం స్టార్టింగ్ మంత్లోనే 350 మిలియన్ వాచ్ అవర్స్ రావాలన్నమాట. అంటే డోంట్ లుకప్ రికార్డ్ని బ్రేక్ చేయాలి. రెడ్ నోటీస్ రికార్డ్ని బ్రేక్ చేయడం అసాధ్యమే. ఈవెన్ డోంట్ లుకప్ వరకు వెళ్ళడం కూడా అంత సింపుల్ ఏం కాదు, అది కూడా అసాధ్యమే. బిగ్గెస్ట్ చాలా కష్టమైన ఫీటే. సో మరి స్టిల్ ఈ ఫిలిం ప్రాఫిట్స్లోకి రావాలంటే స్టార్టింగ్ మంత్లోనే 350 మిలియన్ వాచ్ అవర్స్ మినిమం టచ్ చేయాలన్నమాట. అప్పట్లో రెడ్ నోటీస్కి కూడా ఈ టైప్ ఆఫ్ టార్గెట్ అయితే ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్లోనే 250 మిలియన్ వాచ్ అవర్స్ స్టార్టింగ్ మంత్ టార్గెట్ ఉండేదన్నమాట. కానీ రెడ్ నోటీస్ స్టార్టింగ్ నుండి ఓపెనింగ్ డే నుండి నెట్ఫ్లిక్స్కి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కానీ వ్యూవర్షిప్ కానీ అలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈవెన్ నెగిటివ్ రివ్యూస్ తోటి డ్వేన్ జాన్సన్ కెరీర్లోనే నెగిటివ్ మిక్స్డ్ రివ్యూస్ తోటి బాక్స్ ఆఫీస్ హిట్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఆ విధంగా పాసిబుల్. ఆడియన్స్కి అయితే నచ్చినట్టే రివ్యూస్, ఆడియన్స్ స్కోర్ బాగానే వచ్చింది. బట్ ద ఎలక్ట్రిక్ స్టేట్కి అయితే మాత్రం ఇప్పటిదాకా ఓపెనింగ్ అంటే ట్రెండింగ్ టాప్ ప్లేస్లోనే ఉంది. మరి వ్యూస్ అప్డేట్ అవగానే ఇన్స్టాలో పోస్ట్ పెడతా, మీరు చెక్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు. ఆ తర్వాత రిలీజ్ అయిన నోవకైన్ ఫిలిం 40 మిలియన్స్ దాటి ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోటి ఓపెనింగ్ వీకెండ్లో ఈ సినిమా 10 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది. చాలా చిన్న సినిమా, చిన్న బడ్జెటే, కాకపోతే మిక్స్డ్ డీసెంట్ యావరేజ్ రివ్యూసే వచ్చాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన బ్లాక్ బ్యాక్ ఫిల్మ్కి 12 మిలియన్స్ వచ్చాయి. కాకపోతే ఈ ఫిలిం బ్రేక్ ఈవెన్ అచీవ్ చేయాలంటే 90 మిలియన్స్ కావాలి. సో అది పెద్ద టార్గెట్, అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్రైడే రిలీజ్ అవబోయే డిస్నీ స్నో వైట్ ఫిల్మ్కి గట్టి ఓపెనింగ్స్ రావచ్చు. ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే అప్కమింగ్ గ్లెన్ పవల్ యొక్క లైనప్ కాంబినేషన్లోని కమర్షియల్గా అలా రైజ్ అయ్యే ప్రాజెక్ట్స్ అయితే వరుసగా చాలా ఉన్నాయన్నమాట. గట్టి పొటెన్షియల్ ఉంది అప్కమింగ్గా బిగ్గెస్ట్ హాలీవుడ్ స్టార్స్లోని ఈయన టాప్ ప్లేస్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు మరొక ప్రాజెక్ట్ కూడా ఈయన లైనప్లో యాడ్ అయిందనమాట. బ్యారీ జెంకిన్స్ డైరెక్టర్ కాంబినేషన్లోని అప్కమింగ్ ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్ ద న్యాచురల్ ఆర్డర్ అనే ఫిలిం డెవలప్ అవుతుంది యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర అనమాట. పోతే ఈ ఫిలిం మరి ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్ డెవలప్మెంట్ లో ఉంది, కానీ కాస్త టైం పట్టొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన ఒక 2-3 ఫిలిమ్స్ లైనప్ లో బిజీగా ఉన్నారు. ట్విస్టర్స్, ఎనీవన్ బట్ యూ, తర్వాత హిట్ మ్యాన్ లాంటి ఫిలిమ్స్ తర్వాత గ్లెన్ పవల్కి ఒక మంచి రికగ్నైజేషన్ అలా రైజ్ అవుతున్న కెరీర్లోని ఈ అప్కమింగ్ లైనప్ ద్వారా చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది ఆయనకి. ఈవెన్ టామ్ క్రూజ్ గారు టాప్ గన్ ఫ్రాంచైజ్తో పాటు మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ని కూడా ఈయనకి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారంట. ఆ తర్వాత అమెజాన్లో రాబోయే స్పైడర్ నాయర్ యొక్క లైవ్ యాక్షన్ షో గురించి మనందరికీ తెలిసిందే. నికోలస్ కేజ్ గారు ఈ స్పైడర్ నాయర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు కదా. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైంకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టైంలోనే, అంటే ఫిల్మ్ యొక్క టేకింగ్లో కానీ, ఎడిటింగ్లో కానీ, కలర్ గ్రేడింగ్లో కానీ ఎగ్జాక్ట్గా కామిక్స్లో ఉన్నట్టే స్పైడర్ నాయర్కి చాలా సిమిలర్గా ఉన్నట్టే బ్లాక్ అండ్ వైట్ టోన్ యొక్క సిమిలారిటీస్ కూడా పర్ఫెక్ట్గా విజువల్స్లో వచ్చాయంట. కాబట్టి ఈ షోని 2 విధాలుగా రిలీజ్ చేస్తారంట. కలర్ వెర్షన్ ని రిలీజ్ చేస్తారు, దాంతోపాటు బ్లాక్ అండ్ వైట్ వెర్షన్ ని కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారంట. ఎందుకంటే ఫిల్మ్ లవర్స్ 2 వెర్షన్స్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చని. ఆ తర్వాత క్వైట్ ప్లేస్ ఫ్రాంచైజ్ నుండి ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే క్వైట్ ప్లేస్ 1 ఫిలిం ఆ కాన్సెప్ట్ కానీ బాగా నచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత సెకండ్ పార్ట్ కొద్దిగా డౌన్ అయినా బాగుంది, మంచి ఫిలిమే. కానీ తర్వాత రీసెంట్ గా వచ్చిన క్వైట్ ప్లేస్ డే 1 అనే స్పిన్ ఆఫ్ అయితే దరిద్రంగా దారుణంగా ఉంది. కంప్లీట్లీ ఫ్రాంచైజ్ లో అవసరం లేదు అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ
ఈ క్వైట్ ప్లేస్ థర్డ్ పార్ట్ అంటే స్పిన్ ఆఫ్ వదిలేసి ఆ ఫస్ట్ 2 పార్ట్స్కి కంటిన్యూషన్గా థర్డ్ పార్ట్ అయితే మాత్రం ఈ మెయిన్ క్యారెక్టర్స్ తోటి ట్రయాలజీ ఎండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, డెవలప్మెంట్లో ఉందని చెప్తున్నారు. ఒకవేళ తేడా కొట్టకుండా పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తే హ్యాపీయే. కానీ ఆ క్వైట్ ప్లేస్ డే 1 లాగా ఈ ఒరిజినల్కి ఉన్న రెప్యుటేషన్ని అన్నెసరీ సీక్వెల్స్తో పాడు చేయకూడదని. ఆ తర్వాత అప్కమింగ్ నార్నియా కాస్టింగ్లోని డానియల్ క్రెయిగ్ గారు కూడా జాయిన్ అయ్యారంట. అంకుల్ ఆండ్రూ క్యారెక్టర్లో ఈయన కనిపించబోతున్నారు అనమాట. రీసెంట్గా మనకి వైట్ విచ్ క్యారెక్టర్ యొక్క కాస్టింగ్ అయింది అండ్ మిగిలిన మెయిన్ క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ కూడా గ్రేటా గార్విక్ గారు మెల్లిగా ఈ నార్నియా కాస్టింగ్ని రెడీ చేస్తున్నారు. తర్వాత బడ్జెట్ గురించి కంప్లీట్ క్లారిటీ రావచ్చంట. ఈ నార్నియా ప్రాజెక్ట్స్ అండ్ మల్టిపుల్ సీక్వెల్స్ని కూడా ఎక్కువ ఫ్రాంచైజ్ని డెవలప్ చేస్తున్నారు ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా. ఎనీవే ఈ సినిమా కేవలం నెట్ఫ్లిక్స్కి మాత్రమే కాకుండా థ్యాంక్స్ గివింగ్ నుండి క్రిస్మస్ వరకు థియేటర్స్లో రన్ అయ్యి తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది. ఆ తర్వాత రీసెంట్గా ఆన్లైన్లో బాగా వైరల్ అవుతున్న రూమర్ ఏంటంటే టామ్ క్రూజ్ గారు సూపర్మెన్ ఫిల్మ్ కాస్టింగ్లో ఉన్నారంట. అంటే పెద్ద ఎక్కువ కాదు కానీ ఒక క్యామియో స్మాల్ కొద్దిసేపటి వరకు ఉంటారనమాట. జోయల్ పాత్రలో కనిపించబోతున్నారని. అదే కెలైల్ యొక్క ఫాదర్ క్యారెక్టర్లోని మనకి కంప్లీట్లీ ఆ మ్యాన్ ఆఫ్ స్టీల్ని చూసుకున్నట్టయితే వాళ్ళ ఫాదర్ స్టార్టింగ్ టైటిల్ ముందు కనిపించారు, దాంతోపాటు ఆ షిప్ దగ్గర కూడా కనిపించారు. సో రషెల్ క్రో గారు అయితే మాత్రం జెరాల్డ్ పాత్రలో అప్పుడు కనిపించారు. ఇప్పుడు టామ్ క్రూజ్ గారు పర్ఫెక్ట్గా సెట్ అవుతారనమాట. సో ఈ క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండదు, క్యామియో మాత్రమే. మేబీ రీసెంట్లీ సూపర్మెన్ ఫిల్మ్కి సంబంధించి టెస్ట్ స్క్రీనింగ్ జరిగింది కదా, దీని నుండి ఇది లీక్ అవుతుంది, ఈ రూమర్ వైరల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. కానీ అఫీషియల్గా ఇంకా కాదు, జస్ట్ రూమర్ అని చెప్తున్నారు. అఫీషియల్గా కాస్టింగ్లోనే అనౌన్స్ చేసేది కదా బ్రో, ఓపెనింగ్స్ బాగా వస్తాయి, కలెక్షన్స్కి బాగా పాపులారిటీ బజ్ క్రియేట్ అవుతుందని మీకు అనిపించవచ్చు. కానీ జేమ్స్ గన్ మేబీ సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారేమో. ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యి లాంగ్ రన్లో బాగా వర్క్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి కదా ఆ విధంగా. ఆ తర్వాత రీసెంట్గా జాన్ విక్ 5th పార్ట్ కూడా ఉన్నట్టు కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను, చర్చ్ స్టేల్స్కీ గారు అయితే మాత్రం జాన్ విక్ 4th పార్ట్తో మాత్రమే కాకుండా ఇంకా మల్టిపుల్ ఫిల్మ్స్ తీసే ఛాన్స్ అయితే ఈ గ్యాంగ్స్టర్ అండర్ వరల్డ్లోని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, ఎక్స్ప్లోర్ అవ్వడానికి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ స్పిన్ ఆఫ్స్ కూడా తీసే పొటెన్షియల్ ఉందని చెప్పారు. కాబట్టి అంత త్వరగా ఈ ఫ్రాంచైజ్ అయిపోదు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి, పర్ఫెక్ట్గా అవుట్పుట్ రావడానికి. అనది ఆర్మస్ గారి జాన్ విక్ స్పిన్ ఆఫ్ యొక్క ఫస్ట్ టీజర్ని మనం ఆల్రెడీ చూసాం. తర్వాత కొన్ని చేంజెస్ చేయడానికి డైరెక్టర్ చర్చ్ స్టేల్స్కీ గారు రీషూట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రీషూట్స్ యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉండబోతుందో అప్కమింగ్ రాబోయే ట్రైలర్లో మనం చూడబోతున్నాం. వెడ్నెస్డేనా ఈ అప్కమింగ్గా ఈ ఫిల్మ్కి సంబంధించి న్యూ ట్రైలర్ రాబోతుందంట. మేబీ మన ఇండియాలో థర్స్డే రావచ్చు, లేదంటే వెడ్నెస్డే యొక్క ఈవినింగ్ రావచ్చు. వచ్చాక బ్రేక్ డౌన్ గురించి కానీ పోస్ట్ ఇన్స్టా అండ్ వీడియోలో మేబీ ట్రై చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ తర్వాత రీసెంట్గా జార్జ్ మిల్లర్ గారు అయితే మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్కి సంబంధించి ఒక స్మాల్ హింట్ ఇచ్చారనమాట. ఇంతకుముందు అయినా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ తర్వాత వేస్ట్ ల్యాండ్ అనే ఫిలింని కంటిన్యూషన్ విధంగా సపరేట్గా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే మధ్యలోని ఈ ఫ్యూరియోసా క్యారెక్టర్ సంబంధించి ఫ్లాష్ బ్యాక్గా ఈ ప్రీక్వెల్ ఫిల్మ్ని ప్లాన్ చేశారు. కానీ ఈ మ్యాడ్ మ్యాక్స్ అనే మేల్ ఫ్రాంచైజ్లోని ఫీమేల్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఏంటని చెప్పి కంప్లీట్లీ ఫెమినిజం బాయ్కాట్ పరంగా చాలామంది ఆడియన్స్ బాయ్కాట్ చేశారు. ఈవెన్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కూడా క్రిటికల్ అక్లైమ్డ్గా ఆస్కార్స్లో రికార్డ్ కొట్టినప్పటికీ, ఒక కల్ట్ ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అబౌవ్ యావరేజ్గా జస్ట్ నార్మల్గా అంటే ఎక్కువ బడ్జెట్ వల్ల ఆ విధంగా పర్ఫామ్ చేసింది. ఫ్యూరియోసా బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ బట్టి జార్జ్ మిల్లర్ గారి ఫ్రాంచైజ్ గురించి డిసైడ్ అయ్యారు. కానీ ఫ్యూరియోసా బాయ్కాట్ వల్ల డిజాస్టర్ అవ్వడం, ఈ వేస్ట్ ల్యాండ్ యొక్క ప్లాన్స్ కంప్లీట్లీ వేస్ట్ అయిపోయినట్టే, ఇక మరి ఉండదు ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ రీసెంట్గా ఆయన హింట్ ఇచ్చారు ఏదైనా జరగచ్చని. అప్కమింగ్గా తీయాలనుకున్న ప్రాజెక్ట్స్లో స్టిల్ మ్యాడ్ మ్యాక్స్ అయితే ఉంది, కానీ మనం కొన్ని అనుకునేవి అవుతాయి, కొన్ని అవ్వవు. కాబట్టి ఏదైనా మనం చేయలేం, కాబట్టి చూద్దాం. అలా ఆయన చెప్పడం తోటి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోలేదు, ఏదో రోజు కంటిన్యూ అవ్వచ్చని ఒక స్మాల్ హోప్ వచ్చింది. మరి ఆ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5కి సంబంధించి ఫ్యాన్స్ చేస్తున్న ఫ్యాన్స్ ప్రెడిక్షన్స్ ఏంటంటే, చాలా వరకు ట్రైలర్స్ కానీ అప్డేట్స్ కానీ ప్రీవియస్ సీజన్స్ అన్నీ కూడా క్యారెక్టర్స్ యొక్క బర్త్డేస్ కానీ కొన్ని రిఫరెన్సెస్కి సిమిలర్గా ఉన్న టైంలోనే ప్లాన్ చేశారు. సో ఇప్పుడు ఈ మంత్లోని 22న విల్ బయర్స్ యొక్క క్యారెక్టర్ బర్త్డే కాబట్టి ఆ టైంకి టీజర్ ట్రైలర్ రావచ్చని ప్రిడిక్ట్ చేస్తున్నారు. మేబీ సినిమాకాన్ టైంలో అయినా సరే ప్లాన్ చేయొచ్చు. ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ నుండి ఎలాంటి ప్లాన్ రిపోర్ట్స్ అఫీషియల్గా సోర్సెస్ నుండి రాలేదు, కానీ ఫ్యాన్స్ ప్రిడిక్షన్స్ తప్పించి మేబీ సినిమాకాన్ లేదంటే తర్వాత ఒక అఫీషియల్గా బిగ్ ఈవెంట్ టైంలోనే ప్లాన్ చేస్తారు. ఎలానో ఈ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లోనే ఆ టైంలోనే ఈ సీజన్ 5ని రిలీజ్ చేయడానికి నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుంది కాబట్టి. కానీ దరిద్రానికి సేమ్ సీజన్ 4 లానే సీజన్ 5 కూడా 2 పార్ట్స్ లాగా వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఎక్కువ డ్యూరేషన్లో ఉండబోతుందంట. అదొక్కటే దరిద్రం, ఎందుకంత అవుతున్నారో తెలియదు. మరి హెవీ బడ్జెట్ పెట్టేస్తారు, హెవీ వ్యూవర్షిప్, ఎక్కువ వాచ్ అవర్స్ వల్ల ప్రాఫిట్స్ని టార్గెట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారేమో. ఆ తర్వాత ఒకసారి క్యాన్సిల్ అయిపోయిన ఫ్రాంచైజెస్లోని ఎలిటా బ్యాటిల్ ఏంజెల్ 2 కూడా డిస్నీ ఫాక్స్ దగ్గర రైట్స్ కొనుక్కున్న తర్వాత ఈ ఎలిటా బ్యాటిల్ ఏంజెల్ పార్ట్ 1 అంత బాక్స్ ఆఫీస్ ప్రాఫిట్స్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి చాలా ఫ్రాంచైజెస్ని మనం డీల్ చేయలేమని డిస్నీ ఈ ఎలిటా బ్యాటిల్ ఏంజెల్ 2ని పక్కన పెట్టిందనే విషయం మీకు చాలాసార్లు చెప్పా. బట్ స్టిల్ ఈ ఎలిటా బ్యాటిల్ ఏంజెల్ ఫస్ట్ పార్ట్ నచ్చిన చాలామంది ఫ్యాన్స్ ఆడియన్స్ ప్రతిసారి కూడా పార్ట్ 2 అప్డేట్ గురించి అడుగుతూనే ఉన్నారు నిరంతరం. మీ అందరికి ఒక గుడ్ హోప్ అంటే ఒక న్యూస్ లాంటిది సోర్స్ నుండి చెప్పాల్సింది ఏంటంటే, జేమ్స్ కెమెరాన్ గారు అవతార్ 2 తర్వాత ఈ ఎలిటా బ్యాటిల్ ఏంజెల్ ఫ్రాంచైజీని కంప్లీట్లీ వదిలేయట్లేదు, సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ని కూడా నేను ప్లాన్ చేస్తున్నా అని చెప్పారు. అవతార్ 2 ప్రొడ్యూసర్సే
ఎలిటా బ్యాటిల్ ఏంజల్ 2కి కూడా 3కి కూడా ప్రొడ్యూసర్గా, ఈవెన్ జేమ్స్ కెమెరాన్ గారు కూడా ప్రొడ్యూసర్గా ఉండబోతున్నారు కాబట్టి ఆయన తెలిపారు. సో డిస్నీ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆయన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి జేమ్స్ కెమెరాన్ గారు అవతార్ 3rd పార్ట్తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత 4th పార్ట్ టెక్నాలజీకి కానీ టేకింగ్కి కానీ కాస్త టైం గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో అయినా ఈ ఎలిటా బ్యాటిల్ ఏంజల్ 2 అండ్ 3rd పార్ట్ మీద కంప్లీట్ ఫోకస్ చేయొచ్చు. అవును, జేమ్స్ కెమెరాన్ గారు స్టోరీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారంట. టెర్మినేటర్కి సంబంధించి కూడా సపరేట్ స్టోరీని అయినా రాస్తున్నారు. కాబట్టి అవతార్ 3 వరకు ఫ్యాన్స్ కొద్దిగా ఓపిక పట్టాలి. ఎలిటా బ్యాటిల్ ఏంజల్ 1st పార్ట్ ఎండింగ్లో క్లిఫ్ హ్యాంగర్ తోటి ఆపేశారు. ఆ క్లిఫ్ హ్యాంగర్కి సంబంధించి పార్ట్ 2 మాత్రమే కాదు, ఈ కాన్సెప్ట్లోని స్ట్రాంగ్ పార్ట్ 3 కూడా ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్ ఫ్యాన్స్కి సంబంధించి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే అవెంజర్స్ డూమ్స్డే అండ్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ఇదంతా కూడా ఒక ట్రయాలజీలోని అవెంజర్స్ డూమ్స్డే బ్యాటిల్ వరల్డ్ ఈవెంట్స్కి సీక్వల్గా సెట్ చేయబడి స్టోరీలోని టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ క్యారెక్టర్స్ కూడా ఉండబోతున్నాయనే విషయం, స్పైడర్ మ్యాన్ ట్రయో మళ్ళీ యునైటెడ్ అవబోతున్నారు అనే విషయం మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఒక క్యారెక్టర్ చనిపోవచ్చు అంట ఈ డూమ్స్డే ఈ స్పైడర్ మ్యాన్ 4 ఈవెంట్స్ టైంలోని, అంటే సీక్రెట్ వార్స్ ఎండ్ అయ్యే టైం అనుకోండి. సో చాలామంది అంటుంది ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ కానీ, మరికొంతమంది టోబీ మ్యాగ్వైర్ ఓల్డ్ అయిపోయాడు కదా అని చెప్పి. నిజానికి సోనీ ఇనిషియల్ ప్లానింగ్స్ ప్రకారం ఈ క్యారెక్టర్స్ని చంపేద్దామని మాత్రమే కాదు, వీలైతే స్టాండ్ అలోన్ స్పిన్ ఆఫ్స్ని కూడా లైక్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3rd పార్ట్ ప్లాన్స్ కూడా సోనీ ఇంతకుముందు చేసినప్పటికీ కంప్లీట్లీ వెనమ్ వెర్సే దెబ్బ అయిపోయిన తర్వాత మళ్ళీ సోనీ అలాంటి ప్లాన్స్ చేయడానికి ధైర్యం చేయట్లేదు. డిస్నీ ఎంసీయూ వాళ్ళు కూడా ఈ క్రాస్ ఓవర్ కొలాబరేషన్కి అంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు హ్యాపీగా రెడీగా లేరనమాట. ఈవెన్ స్పైడర్ వర్స్ క్రాస్ ఓవర్ మల్టీవర్స్తో కూడా ప్లాన్ చేసినప్పటికీ స్టిల్ బియాండ్ ద స్పైడర్ వర్స్ ప్లానింగ్స్ ఇంకా కన్సిడరేషన్లోనే, అంటే ఇంకా 2027లో రిలీజ్ చేస్తారా లేదా అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఏ క్లారిటీ లేదు. సో ఈ వెనమ్ వెర్స్ మీద డిస్నీకి ఎంసీయూకి అంత క్లారిటీగా నమ్మకం లేదు కాబట్టి ఈ క్రాస్ ఓవర్కి ఎక్కువగా ఒప్పుకోకపోవడానికి ఆ విధంగా డిస్కషన్స్ అయితే వాళ్ళ మధ్య జరిగాయి. సో ఈ స్టాండ్ అలోన్ స్పిన్ ఆఫ్స్ కానీ క్రాస్ ఓవర్స్ పక్కన పెట్టేసి ఈ క్యారెక్టర్స్ని డైరెక్ట్గా లేపేద్దామని ఫిక్స్ అయ్యారు. అవును, ఆండ్రూ గార్ఫీల్డ్ మేబీ టోబీ మ్యాగ్వైర్ క్యారెక్టర్ ఇద్దరు కూడా చనిపోయే అవకాశం ఉంది సీక్రెట్ వార్స్ టైమ్ లైన్లో. అంటే టోనీ స్టార్క్ ఇచ్చినట్టు ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఈ క్యారెక్టర్స్కి కూడా ఇచ్చేద్దాం ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి అని అనుకుంటున్నారు. కానీ నిజంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ కంప్లీట్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో తర్వాత మళ్ళీ కామిక్స్ ఫ్రాంచైజెస్ మార్వెల్ డీసీ అప్డేట్స్లో చెప్తా. సో మొత్తానికి మీకైతే ఈ అప్డేట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3rd పార్ట్ మీద హోప్స్ వదిలేయండి. వీలైతే ఈ అప్డేట్స్ని న్యూస్ని మీ ఫ్రెండ్స్లోనూ వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.